అంత గొప్ప రాముడు అడగలేదు రాజ్యం ఇమ్మని, తండ్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు. సరే నాన్నగారు అన్నాడు. మరునాడు ఉదయం ఉపవాసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు. వెళ్ళి అడిగాడు, ఏం అలా పడిపోయి ఉన్నారు నాన్నగారు? అమ్మా ఎందువల్ల ఇలా జరిగింది అని. ఆవిడంది, 14 సంవత్సరములు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి ఇదే ముహూర్తానికి నా కొడుక్కి పట్టాభిషేకం అవ్వాలి. 2 వరాలు అడిగాను. మీ నాన్న ఇలా పడిపో. ఇప్పుడు ఈ వరాలు మీ నాన్న ఇచ్చినవి సత్యం అవ్వాలంటే మీ నాన్న చేతిలో లేదు. నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న మాట సత్యం అవుతుంది. నువ్వు సత్యం చేస్తావో చెయ్యవో అని బెంగెట్టుకు పడిపోయాడు. నారచీర కట్టుకుని కాలికి చెప్పులు లేకుండా మర్రిపాలు తల మీద పోసుకుని జటలు కట్టుకుని వెళ్ళిపోందాడు. ఆయన అన్నాడు, అమ్మ నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నది నాన్నగారు, ఇవాళ అడవికి వెళ్ళమన్నది నాన్నగారు చెప్పింది చేయడం నాకు ఇష్టం గాని నాన్నగారు రాజ్యం ఇస్తే ఇష్టం, అడవికి వెళ్ళమంటే ఇష్టం కాని కొడుకుని నేను కానమ్మా అన్నాడు. పుత్రధర్మంగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఏమిటో తెలుసా? నాన్నగారి మాట నిజం చేయడమే, వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆయన మనసు మారలేదు. లక్ష్మణుడు ఎక్కడ లేని కోపాన్ని పొంది ఆయన అన్నాడు, అన్నయ్య ఏమిటనయ్య చేతకాని వాళ్ళ వచ్చేస్తావు? తండ్రి అయితే మాత్రం 60,000 సంవత్సరాల వయసున్న వృద్ధుడు యవ్వనంలో ఉన్న కైక మాటకి కట్టుబడి అవరాజ్యం ఇస్తారా? ఈయన సొమ్మ ఇచ్చేయడానికి? పెద్ద కొడుకువి నీకు ఇవ్వాలి, నీ ఎంత అధర్మం ఉందా? ఎందుకు ఇవ్వడు? అన్నయ్య నువ్వు శాసించు, దశరథుడితో సహా సైన్యాన్నంతటిని తెగటార్చి నీకు పట్టాభిషేకం చేస్తా. ఆయన అన్నాడు, అసంకల్పితమే వేదాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. రాముడు తప్ప ఎవరు మాట్లాడగలరండి ఈ మాట? ఆయన అన్నాడు, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఎవరు అని అడిగాడు. నాన్నగారు. అప్పుడు నాన్నగారు గౌరవనీయులేనా? గౌరవనీయులే. నాన్నగారి మాట మనం పాటించి ఎవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలన్నాయా? ఇప్పుడు అడవికి వెళ్ళమన్నమారు ఎవరు? నాన్నగారు. వెళ్ళాలా వెళ్ళకూడదు అంటే రాజ్యం పుచ్చుకోరా అంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదు. అదే ఆ నాన్నగారు అంటే, అదే ఆ కొడుకు అంటే. నాన్నగారు చెప్పింది చేసిన వాడు కొడుకు, అది పుత్రధర్మం. కాబట్టి లక్ష్మణ అతిగా మాట్లాడు, తండ్రిని గౌరవించడం నేర్చుకో. అనుదైవస్య కర్మతత్.